నేను రాజీ పడకుండా దేవుని వాక్యం కొరకు నిలబడాలి. నేను రాజీ పడకుండా దైవజనుని మాట కొరకు నిలబడాలి. నేను రాజీ పడకుండా దేవుని యొక్క చిత్తమునకు లోబడాలి. ఎవరేమనుకుంటే నాకెందుకు, ఎవరు ఎలా చూస్తే నాకెందుకు, నన్ను అనుకున్న, నా భర్తను అనుకున్న, భార్యను అనుకున్న, పిల్లలను అనుకున్న, నా తల్లిదండ్రులు అనుకున్న, ఎవరేమనుకున్న పర్లా, నా దేవుని చిత్తానికి నేను లోబడిపోతే చాలనుకుని మీ బ్రతుకుల్లో నిర్ణయం తీసుకోండి. నా దేవుడు చెప్తున్నట్టుగా మరియకి ఇచ్చిన ఘనతని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్తారా ఆమె? ఎవరో ఏదో అనుకుంటారని ఎప్పుడు ఆలోచన చేయకుండా దేవుని విషయంలో మాత్రం అన్నారు కదా. ఎవరో ఏదో అనుకున్న వాళ్ళు ఎవరిని దగ్గరికి రారు, ఏదో అనుకున్న వాళ్ళు ఎవరిని సహాయం చేయరు అన్నారు కదా. ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తే నీ ఆపద వేళ, నీ కష్టకాలంలో కనీసం నీ కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళు దేవుడికి మొక్కుకుంటారు. పోనీ వాళ్ళు ఎవరు దేవుడిని అవుతున్నారో ఆ దేవుడికి వెళ్ళి మొక్కుకుంటారా?